సభ్యులే కాకుండా అందరూ కలిసిమెలిసి చేసుకునేటువంటి అతి గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ. విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఏకమై జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతికి ఒక విశిష్టమైనటువంటి మన పండుగల్లో మనం చేసుకునే దాంట్లో విశిష్టమైన స్థానం ఉంది. ఏ పండుగ అయినా మనం చేసుకోలేకపోవచ్చు, కానీ సంక్రాంతి పండుగ చేసుకున్నటువంటి భారతీయ పౌరుడు ఎవరు ఉండరు. అటువంటి ఈ సంక్రాంతి పండుగని మరి ఈ రోజున ఈ రాయప్రోలు హెరిటేజ్లో మేము జరుపుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులైతే ఎలా జరుపుకుంటారో ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఒక కుటుంబంగా మరి ఇక్కడ ఒక 6-7 సంవత్సరాల నుంచి కలిసి జీవించడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్లో ప్రతి పండగకి ఆ పండగ విశిష్టతను సూచించే విధంగా ఇక్కడ డెకరేషన్ చేసుకోవడం, ఆ పండుగని అందరం కలిపి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగని గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము అందరం కలిపి ఈ సంక్రాంతి వేడుకల్ని సంబరాలని జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున సంక్రాంతి సంబరాలు నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజున ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాల ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అంటే పూర్వకాలంలో సంక్రాంతి పండుగని ఏ విధంగా అయితే జరుపుకుంటున్నారో ఇప్పుడు పెరిగినటువంటి ఆధునికమైనటువంటి ఈ దేశంలో ఈ రోజున ఎలాగా అదే సంక్రాంతి పండుగని ఏ విధంగా జరుపుకుంటున్నారు అనేది ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ రోజున డెకరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుకు ఉండేటువంటి మరి పెంకుటిళ్ళు, మరి పాకలు, అలాంటి వాటిలో ప్రజలందరూ కూడా జీవించడం జరిగేది. ఎక్కడో అక్కడక్కడ బిల్డింగ్లు ఉండేవి తప్ప మరి ఆ రోజుల్లో ఉండేటువంటి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా మరి పెంకుటిళ్ళు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ పండగకి ఒక విశిష్టమైతే ఉంది. అంటే దీనికి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటుంది. అంటే హరిదాసులు, అదేవిధంగా మరి వీళ్ళు వచ్చేటువంటి ఇతర గంగిరెద్దులు, ఇలాంటివన్నీ కూడా మరి ప్రతిబింబించేటువంటి ఈ పండగకి మరి అవి ఒక మరి సింబల్. అవి ఆ పండగలో ఏవేవి జరుగుతాయన్నది. ఆ విధంగానే మరి గతంలో హరిదాసులు అనేవాళ్ళు మామూలుగా ఇంటింటికి తిరిగి నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు పెరిగినటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఈ రోజున వాళ్ళు మోటార్ సైకిల్ మీద రావటం, అదేవిధంగా ఇప్పుడు మరి గృహాలు కూడా మార్పులు జరగటం, ఇప్పుడు బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు అనే వాతావరణం రావడంతో వాటిని మరి ఈ నేడు కాన్సెప్ట్లో అవన్నీ చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రతిదీ కూడా ఆ రోజుకి ఈ రోజుకి మన ధాన్యం ఉంటే ఆ రోజులో నూర్చేవారు. ఇప్పుడు మిషనరీ ద్వారా మరి నూర్చడం అనే దాన్ని ప్రతిబింబించే విధంగా మరి దాన్ని ఏర్పాటు చేయటం. పూర్వం మరి 2 ఏళ్ల బండి మీద ఇవన్నీ కూడా మనం చేసినట్టు ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం జరిగేది. ఇప్పుడు దాన్ని ఈ రోజుల్లో అయితే మరి బండి స్థానంలో మరి ట్రాక్టర్లు లాంటి వెహికల్స్ని ఉపయోగించడం, వాటిని ప్రతిబింబించే విధంగా ఇప్పుడు ట్రాక్టర్లు అవన్నీ ఏర్పాటు చేయటం. అలాగే ప్రతిదీ కూడా ఈ రోజు జరుగుతున్న వానికి నాడు ఏం జరిగేది, ఈ రోజు ఏం జరిగేది. గతంలో తారు రోడ్లు ఉండేవి, ఈ రోజుల్లో మరి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా మరి ప్రతిబింబించేలాగా ఆ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరుగుతుందని చెప్పే విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరి ఫ్లాట్స్ ఓనర్స్ అందరూ కూడా ఒక సపోర్టు, నైతికమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం, మరి చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందించే విధంగా మరి వాళ్ళు అభినందించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అంటే ఒక కుటుంబం అయినటువంటి మా రాయప్రోలు హెరిటేజ్లో కుటుంబంలో ఉన్నటువంటి సహకరించినటువంటి మా ఫ్లాట్ యజమానులందరికీ కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు చేస్తూ ఈ రోజున మేము దీన్ని ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆవిష్కరణకి మరి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మా చైతన్య భారతి మరి కార్యదర్శిగా శ్రీ రామ్కుమార్ రాజు గారికి, అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ కేజీఆర్ కాలేజీ శ్రీ కట్టేటి సత్యనారాయణ గారికి, ఇతర పెద్దలకి, మా చైతన్య భారతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సంక్రాంతి సందర్భంగా రాయప్రోలు హెరిటేజ్లో శ్రీనివాస్ గారు చేసిన కృషి చాలా ఆనందదాయకంగా ఉంది మా అందరికీ. మేము ఉండే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళకు స్ఫూర్తిని కలుగజేశారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. వారి నెల నుంచి వారు చేసిన కృషికి చాలా అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాస్ ఇది ఒక సాంప్రదాయ పద్ధతిని ఆయన అందరికీ తెలియజేశారు. ఇట్లాగే అన్ని జరగాలని కోరుకుంటున్నాం.
ఇది ఒక మంచి కాన్సెప్ట్. సంక్రాంతి సంబరాలు అనేటువంటి ఏ రకంగా జరుగుతున్నాయి అనేటువంటి అది కూడా నాడు నేడు అనేటువంటి రెండు డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ పూర్వం ఏ రకంగా జరుగుతుండేది అంటే సుమారుగా మా చిన్నప్పుడు ఆ తరానికి ఈ తరానికి ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో మార్పులను తీసుకొస్తూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ పండించిన పంటని కూడా ఎడ్ల బండి మీద తీసుకొచ్చి కుప్ప నుంచి ఎడ్ల బండి మీద తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి చేర్చేవారు. ఇప్పుడేమో ధాన్యం బస్తాలన్నీ కూడా ఇక్కడ ట్రాక్టర్స్ మీద తీసుకురావడం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ కూడా చాలా బాగా చూపించారు. అలా ఇక్కడ హరిదాసులు పూర్వం నడుచుకుంటూ వచ్చి ఊరు ప్రతి ఇంటింటికి తిరిగి అక్కడ భజన కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడేమో మోటార్ సైకిల్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. అలాగే అన్నీ కూడా అప్పటికి ఇప్పటికీ కూడా మార్పులు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ క్రియేషన్ తీసుకొచ్చినటువంటి రాయపూరు శ్రీనివాసమూర్తి గారికి ప్రత్యేకంగా ఈ అందరి తరఫున కూడా దీన్ని ప్రారంభించినటువంటి వారి సోదరులు రాయపూర్ భగవాన్ గారికి, అలాగే చైతన్య వారి కుటుంబ సభ్యులకు, హెరిటేజ్ అపార్ట్మెంట్ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ హెరిటేజ్ సభ్యులతో పాటుగా మా చైతన్య వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి వారిలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా రాయపూర్ సోదరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ